తెలివైన గాడిద. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. అది ఒకరోజు ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలాసేపు తర్వాత గాని గాడిద బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు రైతు. ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన గాడిదను కాపాడాలని అనుకోలేదు అతను. ఎందుకంటే గాడిదను పైకి తీయడం అనవసరం అనుకున్నాడు. అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటినుంచో అనుకున్నారు. దానిమీద మట్టి వేసి బావి నింపడం మంచిదని భావించాడు రైతు. ఆ పని చేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు. రైతు పారతో బావిలోని గాడిదపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటి వారు కూడా పారలతో మట్టి వేస్తూ రైతుకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతుందో అర్థం కాని గాడిద మొదట ఏడుపులు, పెడబొబ్బులు పెట్టసాగింది. తర్వాత అరవకుండా ఉండిపోయింది. కొద్దిసేపు పారతో మట్టి వేసిన తర్వాత బావిలోకి చూసిన రైతు ఆశ్చర్యపోయాడు. తన పైన మట్టి పడుతున్న ప్రతిసారీ గాడిద మట్టిని విదిలించుకుంటూ ఆ మట్టి మీద నిలబడి పైకి రాసాగింది. రైతుకు, పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి గాడిద పైకి వచ్చేసింది. గాడిద తెలివికి మెచ్చిన రైతు అప్పటినుంచి ప్రేమగా చూడసాగాడు.